అధికారి మంత్రి సమూహం తెలియజేశారు. భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య ఓట్ల పండుగలో జాతి కులమతాలకు అతీతంగా ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టేలా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజూర్ జిల్లాని సమూహం పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈ నెల 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హింసకు తావులేని రీపోలింగ్ కు అవకాశం ఇవ్వని ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని చెప్పారు. దాదాపు 2 months నుంచి వేరే ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతున్నది. స్వీట్ సంబంధించిన ఓటర్ అవేర్నెస్ గురించి, ఈవీఎంలో ఎట్లా ఓట్ చేయాలి, ఎథికల్ ఓటింగ్ గురించి అవేర్నెస్ గురించి. సో దాదాపు 2700+ పబ్లిక్ మీటింగ్స్ మండల్ లెవెల్లో కావచ్చు, గ్రౌండ్ స్థాయి లెవెల్లో కావచ్చు, జిల్లా లెవెల్లో కావచ్చు. దాంతోపాటు మోర్ దెన్ 2700 ర్యాలీస్ పెట్టడం జరిగాయి, ప్లేసెస్ పెట్టడం జరిగాయి. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా టాయిలెట్ సపరేట్ మేల్ ఫీమేల్ కోసం, దాంతోపాటు ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ, ర్యామ్, ఇవి అన్నీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడ్ అరేంజ్మెంట్ కూడా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని చైర్స్ కూడా దాదాపు 15-20 కనీసం ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిసబిలిటీ కావచ్చు, వాళ్ళకి కూడా ప్రెజెంటేషన్ పెట్టడం జరుగుతుంది. సో ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్కి ఖచ్చితంగా ఒక వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్, అక్కడ ఉన్న డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఆ ఫెసిలిటీ కూడా వాడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కోసం మళ్ళీ ఒక ఫెసిలిటేటర్ని కూడా పెట్టడం జరిగింది. ఆ ఫెసిలిటేటర్స్ మాకు ఎన్సీసీ నుంచి కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ నుంచి ఉండొచ్చు, ఆర్ ఫ్రమ్ ద ఎక్స్పెడిషన్ కేటగిరీ నుంచి కూడా ఉన్నారు. జిల్లాలో దాదాపు 1500+ ఫెసిలిటేటర్స్ ని ఐడెంటిఫై చేసి ఆ వేరియస్ లొకేషన్స్ లో పెట్టడం జరుగుతున్నది. లైవ్ ఫుటేజ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ సెంటర్ కి రావడం జరుగుతుంది. అదేవిధంగా సిఇఓ ఆఫీస్ కి కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయవాడ వాళ్ళు కూడా ఆ ఫుటేజ్ లైవ్ గా కనిపిస్తున్నది. ఈవీఎం మూవ్మెంట్ ఉంటుందో ఆ వెహికల్ లో ఖచ్చితంగా జీపీఎస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీపీఎస్ లేకుండా ఏ వెహికల్ ఉండకూడదు ఈవీఎం మూవ్మెంట్ కోసం. ఆ సెక్టర్ ఆఫీసర్స్ వెహికల్స్ ఉంటాయి, దాంతోపాటు పోలింగ్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ ఏదైనా ఉన్నాయో సో ప్రతి వెహికల్లో జీపీఎస్ కూడా పెట్టడం జరుగుతున్నది. ఆ జీపీఎస్ మానిటరింగ్ లైవ్ ఇక్కడ కంట్రోల్ రూమ్ లో చూడడం జరిగిందో అది చెప్పాల్సి వస్తున్నది. 9 o'clock, అదేవిధంగా 12 o'clock అట్లా 11 o'clock అట్లా ఉంటుంది. సో దానికి ఈ సపరేట్ యాప్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రమ్ సిఇఓ ఆఫీస్ నుంచి పెట్టడం జరిగింది. ఈ పీడిఎంఎస్ పోల్ డే మానిటరింగ్ సిస్టమ్. సో ఆల్ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ కి, ఆల్ సెక్టర్ ఆఫీసర్స్ కి, ఆల్ బిఎల్ఓస్ కి కూడా దాని గురించి అవగాహన ఉంది. దాంతోపాటు ఈసీఐ నుంచి కూడా ఎన్కోర్ యాప్ ఉంటుంది. ఆ ఎన్కోర్ యాప్ ని కూడా మనం వాడుతుంటాం ఆ రోజు. సో పోలింగ్ పర్సెంటేజ్ ఈసీఐకి కూడా ఈసీఆర్ని పంపడం జరుగుతున్నది. యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ సంబంధించిన నామ్స్ ఉన్నాయి. సో దానికి ఒక కట్ ఆఫ్ టైం ఉంటుంది. సో 48 hours బిఫోర్ ద టైమ్ ఫర్ క్లోజర్ ఆఫ్ పోల్ ఆ క్యాంపెయినింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతున్నది. తర్వాత సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో దాని గురించి కూడా ఆల్ క్యాండిడేట్స్ కి, ఆల్ పొలిటికల్ పార్టీస్ కి ఇన్ రైటింగ్ పంపడం జరుగుతున్నది. సో దట్ దే డోంట్ క్యాంపెయిన్ డ్యూరింగ్ దిస్ సైలెన్స్ పీరియడ్. రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ నుంచి, స్పెషల్లీ 48 hours పీరియడ్ ఏదైతే ఉంటుందో సైలెన్స్ పీరియడ్, ఖచ్చితంగా ఆ నామ్స్ ప్రకారం మీరు ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ యాజ్ పర్ ద ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సిఆర్టీసీ ఐటీసీ దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతున్నది. సో ఓవరాల్ ఆ జిల్లాలో మనం చూస్తే ప్రిపేర్నెస్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంది. ఆల్ ఆఫీసర్స్ మళ్ళీ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము. ఎస్పెషల్లీ మన ప్రిజైడింగ్ ఆఫీసర్స్ కావచ్చు, మన సెక్టర్ ఆఫీసర్స్ కావచ్చు, మన ఆర్ఓస్ కావచ్చు, ఏఆర్ఓస్ కావచ్చు. సో అందరికీ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చాము. ఆల్ లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఫెసిలిటీస్ కానీ, ప్రికాషన్స్ కానీ, ఫ్లాగ్ మార్చెస్ కానీ, సిఎపిఎస్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతున్నది. నా రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్ ఏంటంటే ఖచ్చితంగా మీరు లార్జ్ నంబర్స్ తో వచ్చి మీరు ఓట్ వేయాలి. ఎస్పెషల్లీ
మార్నింగ్ అవర్స్ ఖచ్చితంగా మీరు వాడాలి. ఎందుకంటే తర్వాత ఎండ ఎక్కువ ఉండొచ్చు. బట్ మార్నింగ్ అవర్స్ మీరు వస్తే ఖచ్చితంగా హీట్ ఆటంలో తక్కువ ఉంటుంది. వాళ్ళని పేరు పెడుతున్నాము. డ్రింకింగ్ వాటర్, ఓఆర్ఎస్ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక మెడికల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు ఏమీ ప్రాబ్లం రాదు. దానికోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ట్రైబల్ టీమ్స్ కూడా మాకు ట్రైబల్ ఏరియా దాదాపు 60-70,000 మాకు ట్రైబల్ పాపులేషన్ ఉంది జిల్లాలో. ఎస్పెషల్లీ పీజీపీజీ మాకు పాతపట్నం ఏరియాలో మోర్ ట్రైబల్ పాపులేషన్. సో ఆ ఏరియాలో ఈ ట్రైబల్ టీమ్ పోలింగ్ స్టేషన్, ఎందుకంటే ఎలక్షన్ అండ్ ఓటింగ్ ఇది ఒక ఫెస్టివల్ మాదిరిగా ఉండాలి. సో ఇది టెన్షన్ క్లియర్ అట్మాస్ఫియర్ లో జరగకూడదు. దానికోసమే ఇవి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. సో దట్ ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో అందరూ వచ్చి ప్రశాంతంగా వాళ్ళు ఓట్ కాస్ట్ చేసి హ్యాపీగా వాళ్ళ ఇంటికి పోవచ్చు. రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సాంప్రదాయాలను గౌరవించి ఓటును వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని కోరారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యవంతులు కావాలని, వివాదాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వివరించారు. దేవగల కస్తూర్బా గాంధీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై విచారణ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగుడు మండలం దేవగల కస్తూర్బా గాంధీ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం స్వర్ణకుమారిపై ఎంపీడీఓ శ్యామలకుమారి, ఎంఈఓ వరప్రసాదరావు ఎరకయ్యలు శనివారం విచారణ చేపట్టారు. ఈ నెల 2న రాజకీయ పార్టీ అయిన జనసేన తరఫున పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన తరుణంలో గుమ్మడికాయ హారతి ఇచ్చినట్లు వైఎస్ఆర్సీ లీగల్ సెల్ విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మికు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును సమగ్ర విచారణ చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ తరపున ఏ రకమైన కార్యకలాపాలు ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టకూడదని నిబంధనలు ఉల్లంఘించి పాల్గొన్నందున ఈసీ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోకపోవడం విచారణ చేపట్టామని అన్నారు. స్వర్ణకుమారి వాంగ్మూలం రికార్డు చేసి జిల్లా కలెక్టర్కు అందజేస్తామని విచారణ అధికారులు తెలిపారు. తదుపరి చర్యలు కలెక్టర్పై బాధ్యత అని అన్నారు. రణస్థలం మండల కేంద్రంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. రణస్థలం మండల కేంద్రంలో ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మరియు వెలుగు సిబ్బందితో బైక్ ర్యాలీ నిర్వహించి అందరికీ ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు తరలి రావాలని జిల్లా ఎన్నికల అధికారి మంత్రి జిల్లాని సమూహం పిలుపునిచ్చారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు తరలి రావాలని, ఓటు వేయడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంత్రి జిల్లాని సమూహం పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా నీ ఓటు నీ భవిష్యత్తు అంటూ ఓటు హక్కు వినియోగంపై ఏటీపీ రోడ్డు మిల్లు జంక్షన్ వద్ద జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన బైక్ ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మిల్లు జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ సూర్యమహల్ 7 రోడ్ జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించారు. ర్యాలీలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో 2019వ సంవత్సరం కన్నా ఎక్కువ శాతం ఓటింగ్ జరగాలన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన పోలింగ్ రోజు ఓటు వేసేందుకు తరలి రావాలన్నారు. 18 ఏళ్ల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. ఈ బైక్ ర్యాలీలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎల్డీఎం సూర్యకిరణ్, మెట్లా పీడీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వార్తలు మరిన్ని వాటితో మళ్ళీ కలిసాం. చూస్తూనే ఉన్నది